వెల్కమ్ టు రాజ్ న్యూస్. మనం ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ పేపర్లో ఇవాళ వార్తలు ఏమొచ్చాయి అన్నది చదవడము చాలా పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే చాలామందికి అదే అలవాటు, ఆ హ్యాబిట్ వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఆ వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు కొద్దిమందికి అనుకూలంగాను మరి కొద్దిమందికి వ్యతిరేకంగాను రాసే పరిస్థితి కనిపిస్తుంది అన్నది చాలామంది విశ్లేషిస్తూ ఉంటారు. అందుకనే ఆ వార్తలు ఉన్నవి ఏంటి, ఆ వార్తల వెనుక వాస్తవాలు ఏంటి, వాటిని నిజంగానే విశ్లేషిస్తే అందులో నిజం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకని ఆ ప్రయత్నంలో భాగంగానే రాజ్ న్యూస్ అండ్ వ్యూస్ అంటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇందులో మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను, ఆ వార్తల వెనకాల ఉన్న అసలు నిజాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే బ్యానర్ ఐటమ్స్ని చదివి ఆ తర్వాత వాటిపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా ఏదైతే వార్త ఉందో ఆ వార్తకు సంబంధించిన వర్షన్స్ వినిపించేందుకు రాజకీయ పార్టీలు అలాగే రాజకీయ విశ్లేషకులను కూడా మనం ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే న్యూస్ అండ్ వ్యూస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఇవాల్టి ముఖ్యాంశాలు మనం ఒకవేళ గమనిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు లగచర్ల ఘటనకు సంబంధించి పెద్ద స్థాయిలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ జరిగిన పరిణామాలు కానివ్వండి, దాని తర్వాత జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా అన్ని పత్రికలు స్ట్రాంగ్గా చెప్పే ప్రయత్నం చేసి అదే బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే కేసీఆర్ పైన కుట్రలు జరుగుతున్నాయి, కేసులను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ కూడా కొన్ని పత్రికలు కవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మాత్రం అన్ని పత్రికలు ముఖ్యంగా ఇవాళ ఒకటే విషయం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదంటే అదానికి సంబంధించి ఏదైతే గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయో ఒప్పందాల వెనక స్కామ్ ఉందంటూ ఈ వార్తాపత్రికలని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న పత్రిక మాత్రం దాని వెనకాల విషయం ఏంటి, అంతేకాకుండా ఏదైతే వస్తున్న ఆరోపణలు అవన్నీ అసత్య ఆరోపణలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా అదాని పైన అమెరికాలో నేరానికి సంబంధించిన ఆరోపణలు ఏవైతే వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి దాని కనెక్షన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందంటూ కొన్ని పత్రికలు చెప్పే ప్రయత్నం చేస్తే అసలు ఏంటి ఈ అదాని అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో జరిగిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఏంటి, అగ్రిమెంట్స్ చేసుకునే క్రమంలో సెకీకి సంబంధించిన పాత్ర ఏంటనే విషయంపై కూడా చర్చించే ప్రయత్నం మనం చేద్దాము. ఈ డిస్కషన్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టు, అలాగే మాదిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. మనతో పాటు కంచాల విజయభాస్కర్ గారు కూడా స్టూడియోలో ఇవాళ లైవ్లో ఉన్నారు. మొదటగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, సార్ గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాము అదాని పైన నేరారోపణ అమెరికాలో చేస్తే దాని కనెక్షన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ముడిపెట్టి ఇక్కడ జరిగిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో అక్కడ ఒక స్కామ్ జరిగింది అని చెప్పే ప్రయత్నం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కావట్లేదు, దేశవ్యాప్తంగా ఆ సందర్భంలో దాదాపుగా 4 రాష్ట్రాల్లో ఉంది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో దానిపైన రియాక్షన్స్ లేవు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రియాక్షన్స్ కనిపిస్తుంది. అసలు ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఏంటి, వీటిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో స్కామ్ జరిగే అవకాశం ఉందా? చిదంబరం రెడ్డి గారు, మీకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యూస్ అండ్ న్యూస్ అనే ప్రోగ్రామ్ మళ్ళీ ఇవాళ ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కార్తీక చివరి సోమవారం నాడు మొదలుపెట్టారు. చేసిన కూడా మంచి ఇది కూడా చాలా సంతోషం. ఇది అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజా సమస్యల పట్ల మీ ఛానల్ ప్రవర్తిస్తున్న తీరు, మీ ఛానల్ కృషి చేస్తున్న కృషి అభినందించాను. ఇక ఇవాళ మొదటి కార్యక్రమంలో మా ముగ్గురికి అవకాశం వచ్చింది కనుక 2 విషయాలు చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఒక డిస్క్లైమర్ తో మొదలు పెడతాను. నేను విశ్లేషకుడిగా చాలా మంది విశ్లేషణ చేస్తున్నారు, ఏంటంటే వన్ సైడే చేస్తున్నారు, అటు ఇటు. అంటే నేను గొప్ప కాదు, కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి వెనక నాకు కనపడుతుంది ఫోటోలో, నా వెనక మీకు వారికి కనపడుతుంది. ఈ రెండింటిని 360 degrees లో విశ్లేషణ చేసినప్పుడు మాత్రమే శిక్షణ అనుకుంటున్నాను. సరే, పార్టీల విధానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చేస్తారు, కాదని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చూసే దృక్పథాన్ని బట్టి మనకు విషయం అవగతం అవుతుంది. అందుకని మీరు న్యూస్ అండ్ వ్యూస్ లో వార్తలు చూస్తున్నప్పుడు ఆ వార్తల వెనుక ఆంతర్యం ఏమిటి, ఎవరు దేనికోసం చేస్తున్నారు అనేది గమనించాలి. ఒకనాటి జర్నలిజం విలువలు పోయినాయి కనుక ఇవాళ వన్ సైడ్, ఎటో ఒక సైడ్ పత్రికలు కానీ ఛానల్ కానీ ఉన్న సందర్భంలో మరి మంచి విశ్లేషణ కార్యక్రమాన్ని మీరు అందిస్తున్నాం చేసుకుంటూ ఇవాళ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. తిలాపాపం తలా పిడికడు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నాకున్న అనుభవం, ఎందుకంటే నాకు ఆ రంగంలో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వం నుంచి ఫ్రాంచైజీ తీసుకొని 3-4 సబ్స్టేషన్ నడిపించాం. ఉదాహరణకు ఆంధ్రలో అయితే కళ్ళచెరువు అనే సబ్స్టేషన్ తీసుకున్నాం. ఈ విద్యుత్ నష్టాలకు కారణాలు ఏంటంటే తిలాపాపం తలా పిడికడి. ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, విద్యుత్ అనేది కేంద్రంలో కొంత భాగం ఉంది, మనకి రాష్ట్రంలోనే కొనుగోలు ఒప్పందాలను రాష్ట్రాలు కుదుర్చుకుంటున్నాయి. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఇందులో అవినీతి ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎంతో కొంత చేస్తున్నది. దీనికి కాదని లేని సత్యం.
అటువంటప్పుడు ఈ అన్ని అందరూ ఒకేటైనప్పుడు మరి ఎవరిని నిందించాలి అనే సమస్య వస్తుంది. ఎస్. ఇవాళ మీరు అన్నట్టు అదాని కుంభకోణంలో అక్కడి నుంచి ఏది అక్కడెక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది కదా, నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ జగన్ జుత్తు దొరికిందా, కాళ్ళు దొరికినా, తోక దొరికిందా అనే మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది రాజకీయాలని కూడా. అది కాదు సమస్య. అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎందుకు అవినీతి జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది, వారి మధ్యవర్తిత్వం ఏంది, వాళ్ళు ఇది మన టేకేదార్ అని మనకు తెలంగాణలో కళ్ళు దుకాణాలకు టేకేదారులు ఉండేవారు. విద్యుత్ ఒప్పందాలకు టేకేదారుగానేమో మనకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగొలుపు ఉంటున్నాయి. ఇప్పుడు ఇదే చూడండి, అదాని కుంభకోణంలో మొత్తం 2200 కోట్ల రూపాయలు చేతులు మారినాయంటే 1750 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కదా. పెద్ద మొత్తం మేజర్ సెట్ ఇక్కడే ఉన్నారు. ఎవరెవరికి ఇచ్చారు ఏమిటి అనేది అమెరికా ఏజెన్సీస్ చాలా పకడ్బందీ పనిచేస్తాయి. ఎంత మొన్నటి ఎన్నికల్లో నేను దుర్మార్గంగా కోప్పడ్డా, ఆడవాళ్ళని ఆహ్వానించారు, ఓడించారు అని. కానీ అమెరికాలో ఒకటి ఏంటంటే కుంభకోణాల ఛేదింపులో నిక్సన్ నుంచి వాటర్ గేట్ కుంభకోణం చాలా చిన్నది. మన దగ్గర కదా మన బోఫర్స్ కుంభకోణం 75 కోట్లది ఎట్లానో ఇవాళ 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతుంటే కూడా మౌన ప్రేక్షకులాగా మనం చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. దానికి ఈ విషవలయంలో ఉన్న రాజకీయ నాయకులు పార్టీలే కారణం కానీ మూలాలకు వెళ్ళి మనం మాట్లాడుకోవడం లేదు. మనకు స్పష్టంగా చెప్తున్నాను. అంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఏంది, వాడు కొనుడేంది, దాన్ని మళ్ళీ కమిషన్ 7% కమిషన్ తీసుకొని వీళ్ళకి అమ్మడం ఏంది. ఇందులో 3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో ₹2.90 కొన్నామని 25 ఏళ్లకు వచ్చి 25 ఏళ్లకు దాని ద్వారా అంటే కొన్నామని ప్రభుత్వం చెప్తుంది, గత ప్రభుత్వం చెప్తుంది. దాన్ని 2.40కే తగ్గించామని అంటే ఏమైనా కూరగాయల బేరం ఐదేమని 2.40. ఇవాళ పక్కనే గుజరాత్ రాష్ట్రం అదే అదాని కంపెనీ నుంచి ₹1.99 ఉంటుంది. అంటే ఇంత వేడి ఎందుకు వస్తుంది అంటే ఒక కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉత్పత్తి కానీ, విద్యుత్ పంపిణీలో కానీ, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఎందుకు ఈ తేడా వస్తుందని గమనించాలి మనం. అంటే ఏం లేదు, ఇక్కడ వేలొంకర పోతే పెడితే వెన్న వస్తుంది, వెన్న తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరు కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా అంటే వాళ్ళ ప్రభుత్వాలు నడవాలంటే ఇంధనం కావాలి, దానికి ప్రజల పనులు ఉన్నాయి. కానీ పార్టీలు నడవాలంటే వాళ్ళకు కూడా ఇంధనం కావాలి కదా. వాటికి ఏం చేయాలి, అక్రమ మార్గాలు దొప్పుతున్నారు. అంటే ఏమవుతుందంటే మనీ పవర్, లిక్కర్ పవర్ రాజకీయాలు ఉన్నంత కాలం ఈ అవినీతి పెద్ద ఎత్తున పోదు. గతంలో చంద్రబాబు గారు అవినీతి ఎట్లా ఉండేది అంటే డైరెక్ట్ గా ప్రజలతో ఉండేది, ఏదైనా పని చేసి పెడితే డబ్బులు తీసుకునేది. ఇప్పుడు అది పోయి ప్రజలకు తాయిలాడిచ్చడమే కాకుండా ప్రభుత్వ పరంగా తాయిలాడు అంటే మన ప్రజల సొమ్ముతో తాయిలాడిస్తున్నాయి అన్ని పార్టీలు. ఏది అన్ని ఉచితాలు, అది కాంగ్రెస్ సంక్షేమ పథకాల పేరు పెట్టారు. అందులో చాలా అనుచితం ఉంది. ఉచిత పథకాలు ఏమంటే సంక్షేమ పథకాలు చాలా కావాల్సిందే, కానీ పార్టీల నాయకులు కానీ వీళ్ళు కానీ చూడండి ప్రజలకు డబ్బు విరాళంగా పంచిపెడుతున్నారు. ఏదో వరకు చస్తే బతుకుతే మనకు శ్రీశ్రీ గారు అంటారు కదా, పెళ్లి కూడా చావు లాంటిదే బ్రదర్ అన్నట్టు ఈ పవిత్ర భారతదేశంలో ఇప్పుడు చావులకు పెళ్లిలకు పోయే వాళ్ళందరూ రకరకాల రాజకీయ నాయకులు వీళ్ళకి పంచిపెడుతున్నారు. కానీ వెనుక దోపిడీ ఏంటంటే గతంలో డైరెక్ట్ దోపిడీ వల్ల వీళ్ళు బయటపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడో కుంభకోణం చేయాలి, వీళ్ళ కూడా సంపాదించుకోవాలి, తర్వాత ఖర్చు పెట్టాలి. ఇవాళ ఎన్నికల్లో సో వాటిని ఇలాంటి ఒప్పందాల బేస్డ్ గా చేసేటప్పుడు వైసీపీ వినిపిస్తున్న వాదన ₹1.99 మీరు గుజరాత్ గురించి చెప్తున్నారు, బట్ అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఒప్పందం ఏదైతే ఉందో అది కన్సిడర్గా 25 సంవత్సరాల పాటు అలానే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏవైతే ఆ ఛార్జెస్ కూడా మేము తగ్గించిన తర్వాత 1,00,000 కోట్లు ఆదా చేశామన్నది ఇవాళ వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటే ఏమైందంటే బాటా చెప్పుల రేట్ లాగా ₹999 అంటే ₹1 తగ్గించాం కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు ఒప్పందాల్లో కరెంటు ఉత్పత్తి ఎంతకు అవుతుంది, హైడ్రల్ ఉత్పత్తి ఎంత, లేకపోతే థర్మల్ ఉత్పత్తి ఎంత, ఎండు పవర్ ఎట్లా తీసుకోవచ్చు, ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే మనకు ఉందో ఈ ఎనర్జీ ఎట్లా తీసుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి కదా. దాంతో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న డొల్లతనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం అనుభవించాలి, నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే వాళ్ళు కమిషన్ తీసుకొని ఇచ్చే క్రమంలో ఎవరికి వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకునే క్రమంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ తరగలేకపోవడం, వ్యాపారంతో ఎవరికి వాళ్ళు చేసే ప్రయత్నం చేయడం. ఒక మాట ముగిస్తారు సార్, మన దగ్గర వాళ్ళు ఉత్తరాఖండ్ లో చాలా ప్రాంతాల్లో కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టారు మనం. అందుకని ఆ ప్రళయం సంబంధించడానికి అడ్డగోలుగా దానికి అడ్డకట్లు వేసి ఉత్పత్తి చేయడమే. ఇక్కడ ఏమంటారు విద్యుత్ ఒప్పందాల్లో ఎవరు చూస్తే ఎవరి దొరికింది కాదు, ప్రజలకు నిజాన్ని నిగుదల్చాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది, అడకత్తెరలో పోక చెక్కలాగా. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అక్కడ అదానేమో మోడీ గారికి మిత్రుడు,
ఇక్కడనేమో ఇటు శత్రువు కదా. ఏది Yes, ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు అన్నట్టు కరవమంటే కప్ప కోపం, విరవమంటే పాపం కోపము. అదాని ఒక్క మాట చెప్పు ఇస్తాను. Yes. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే దండవేకరి పార్టీలని Hmm. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ మిత్రుడు, అక్కడేమో కుంభకోణం జరగలేదు అక్కడ లిక్కర్ కుంభకోణం ఢిల్లీలో. ఇక్కడనేమో మరి కవిత కేసీఆర్ శత్రువు, కవిత మాత్రం ఇందులో ఉంది అక్కడ. అంటే గతంలో చిన్న సామెత ఉండే తెలుగులో మనకు, ఇప్పుడు దాన్ని తిరగడానికి మనం అంటే పాము పగ తోక చుట్టం గతంలో సామెత. ఇప్పుడు అట్లా కాదు, పాము చుట్టం తోక పగ. పాము అంటే పైన ఉన్నవాడు, తోకనేమో పగ అవుతుంది. అంటే ఏమైతుందంటే ఇది కరెక్ట్ కాదంటున్నాను. రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి మాని ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఒప్పందాన్ని నిజాయితీగా రద్దు చేస్తుందా? రద్దు చేస్తే ఆదానికి నష్టపోతారు కదా, 15,000 కోట్ల రూపాయలు బయటపడతాయి కదా. అందుకని ఇక్కడ ఈ నారిక సందులో ముందెక్కినట్టు అడగతల పోక చెక్కలాగా ఈ ప్రభుత్వాలు పార్టీలు ఏం చేస్తాయి, రేపు పొద్దున 25 ఏళ్లకు వచ్చే 2 లక్షల నష్టాలను ఎట్లా తొలగిస్తారు అనే మాట చెప్పాలి.